ఫ్రెండ్స్, మనం ఈరోజు బెల్లం అన్నం చేసుకున్నాం అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి, రైసు, బెల్లం అనమాట. దీంతో ఇప్పుడు మనం కొబ్బరి అన్నం తయారు చేసుకున్నాం. ఈ కొబ్బరిని ఇలా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాము. రైస్ అనమాట నేను శుభ్రంగా 2 సార్లు కడిగి ఇవి నానబెట్టుకున్నాను అనమాట. మనం 2-3 గంటల ముందే నానబెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది అనమాట, మెత్తగా అయిపోద్ది అనమాట, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. చూడండి, మనం ఇప్పుడు కొబ్బరిని మిక్సీ పట్టుకుందాం. పాశవాన్నానికి మనం ఇలాంటి గిన్నె పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. 1 కప్పుకు మనం 4 కప్పులు వాటర్ తీసుకుందాం. ఇలా వాటరు 4 కప్పులు తీసుకున్న తర్వాతకి బాగా ఇది కాగిన తర్వాత మనం రైస్ వేసుకుందాం. చూడండి, వాటర్ మొత్తం ఇలా అవినాయి అనమాట. మనం ఇప్పుడు రైస్ వేసుకుందాం. రైస్ మనకి అసలు ఇంట్లో వేసిన తర్వాతకి 95% అసలు ఉడుకుతూనే ఉండాలి. ఉడికిన తర్వాతకి మనం బెల్లమైన కొబ్బరి అనేది వేసుకోవాలన్నమాట. ముందే మనం బెల్లం వేసుకున్నాం అనుకో బాగోదు. ఇది హెల్దీ కదండి, మనం బెల్లంతో కొబ్బరితో చేస్తున్నాం కాబట్టి చాలా మంచిది అనమాట పిల్లలకి. బెల్లంతో చేసినాం కాబట్టి ఎవరైనా తినవచ్చు. చూడండి, ఇలా ఇది మొత్తం చాలా ఉడకాలన్నమాట ఈ అన్నం మొత్తం. చూడండి, ఇంకా ఉడుకుతూనే ఉంది, ఇంకా ఉడకనివ్వాలన్నమాట, ఇంకా దగ్గరికి రావాలి. ఇదంతా రైస్ మొత్తం మనకి అన్నంలాగా ఉడికిపోవాలి. అన్నం ఉడికిందనమాట. ఇప్పుడు మనం కొబ్బరి వేసుకున్నాం అనమాట. దీంట్లోకి మిక్సీ పట్టిన కొబ్బరి వేసుకుందాం మనం. కొబ్బరి వేసుకున్నాం. కొబ్బరి ఉడికిన తర్వాత మనం బెల్లం వేసుకుందాం. యాలకుల పొడి వేసుకున్నా. మీరు ఏ స్వీట్ చేసుకున్నా కొంచెం సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్ ఉంటుంది అనమాట సాల్ట్ వేసుకోవడం వల్ల. ఇప్పుడు బెల్లం తురుము వేసుకుందాం మనం. ఎందుకంటే మనకి ఇప్పుడు బెల్లం తింటాం చాలా హెల్దీ కదా, చాలా మంచిది బెల్లం. చూడండి, బెల్లం మొత్తం కలిసిపోవాలన్నమాట దీంట్లో, అదే ఉడుకుతుంది. ఇంకా ఆ వేడికే మొత్తం అన్నం మొత్తం ఆ బెల్లం అంతా కరిగిపోయింది అనమాట. చూడండి, మనకి బెల్లం కానీ సరిపోతుంది అనమాట. ఒకవేళ మీకు సరిపోకపోతే మాత్రం మనం మళ్ళీ చూసుకొని బెల్లం వేసుకోవచ్చు అనమాట. చూడండి, అదే కలర్ అవుతుంటుంది మంచిగా స్వీట్. చూడండి, అప్పుడే స్మెల్ వస్తూనే ఉంది చాలా. చూడండి, ఒకసారి మనం చూద్దాం. చూడండి, మనకు అన్నం కానీ దగ్గర పడేది అనమాట. మనకు బెల్లం కానీ సరిపోయింది. ఇప్పుడు చూడండి కలర్ ఎట్టుందో. ఇంకా బెల్లం కరగాలి, ఇంకా కరిగితే ఆ ఫ్లేవర్, బెల్లం ఫ్లేవర్ అసలు భలేగా ఉంది, భలే స్మెల్ వస్తుంది. హెల్దీ అనమాట. మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా కానీ మనం నెలకు ఒకసారి ఇలా చేసి పెట్టవచ్చు అనమాట. నేను ఇంకా నువ్వులు కానీ పోస్తుంది ఇప్పుడు దీంట్లో. నువ్వులు కానీ కొంచెం లైట్గా వేపుకొని దీంట్లో పోసుకుందాం మనం. నువ్వులు వేయించుకున్నా ఈ తొందరలో వేడైపోతాయి అన్నమాట. నువ్వులు కానీ చాలా హెల్దీ కదా పిల్లలకి. చూడండి, అప్పుడు వేయగానే అసలు ఎమ్మటే చిటపట అంటూనే ఉన్నాయి నువ్వులు. ఇట్లా వేడిన తర్వాత మనం బంద్ చేసుకొని దాంట్లో వేసుకోవాలన్నమాట. కొంచెం మనం ఇంకా ఉడకాలి, ఇది కొంచెం ఇదంతా గుంజుకోవాలన్నమాట ఆ నీరు మొత్తం. ఇప్పుడు బాగుంటుంది అన్నం. ఇప్పుడు మనం ఇందులో నువ్వులు పోసుకుందాం. కొబ్బరితో చేసినప్పుడు నువ్వులు అయితే ఎక్కువ వేసుకోరు, కానీ నేను వేసుకుంటున్నాను. మీ ఆప్షన్, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ నువ్వులు చాలా హెల్దీ కదా పిల్లలకి, అందుకనే మనం ఎక్కువ నువ్వులు తిన్నాం కదా, అందుకనే నేను కొన్ని నువ్వులు వేసినాను అనమాట. అది మీ ఆప్షన్, ఇష్టం వేసుకోవడం లేకపోతే లేదు. మనకైతే ఇట్లా ఉన్నప్పుడు స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి, ఉడకనియాలి. ఎందుకంటే అడుగంటిద్దిగా బాగోదు అనమాట. అప్పుడు మన స్టవ్ మాత్రం సిమ్లోనే ఉడికించుకోవాలి. ఇంకా కొంచెం మనకి ఉడికిపోయింది అనమాట, అంత దగ్గరికి అయింది. చూడండి, ఇక మనం ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. మనకి అన్నం రెడీ అయిపోయింది అనమాట. కొబ్బరి అన్నం, పాలు పోసేంత మనం దాన్ని పాశవన్నం అంటాం అనమాట. నేనైతే బెల్లం శనగలతో వండితే దాన్ని పులగంబు అంటాను అనమాట. ఇది కొబ్బరితో చేసిన అన్నం అనమాట, బెల్లం అన్నం. ఇప్పుడు స్టవ్ బంద్ చేసినాం. కొంచెం
మనకి హెల్తీ అయిన రెసిపీ అనమాట. కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది అనమాట. చూడండి మనకు కొన్ని నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట. అసలు దీని మీద వేడి వేడిది చల్లారినాక తిన్నా కానీ సూపర్ ఉంటుంది అనమాట. వేడి వేడి నెయ్యి వేసుకొని తిన్నా సూపర్ ఉంటుంది. చూడండి. అలాగే ఎంతమంది ఇలా చేసుకొని తింటారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా ఫ్రెండ్స్?